పెన్ ఉంది, ఇంక్ ఉంది, నువ్వేం సాధించావని మేము అడుగుతున్నాం. రెండు ఉన్నాయి నీ దగ్గర. ఇదే విధంగా దళితులు పోయి, అయ్యా మా వాడు మంచిగా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు, ఎంటెక్ చేశాడు, ఈ ఎస్సీ కాలంలో చదువుకోవడమే కష్టము, ఇంత కష్టపడి చదువుకున్నాడు, నువ్వు ఏదైనా జాబ్ ఇవ్వంటే, జాబ్ నా దగ్గర లేదు, నా సీట్ అంటే ఖాళీగా ఉంది, నేను వేసుకుంటాను, నా సీట్ లో కూర్చుంటాడు. ఇట్లాంటి డిప్యూటీ సీఎం, ఇట్లాంటి మినిస్టర్, ఇట్లాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఇంకోటి కూడా నీకు అడుగుతున్నాను, మీరు అందరూ కష్టపడి ఆయన ఓటేసి గెలిపించినారు, 2 సార్లు గెలిపించినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎమ్మెల్యే అంటే ఏమని తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆయన నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందని తెలియదు. వీడిపోయి గట్టిగా కూడా ఆడపోయి అడగలేదు. ఈయన కావాల్సిందంతా జగన్మోహన్ రెడ్డికి భజన పడాలా, జగన్మోహన్ రెడ్డికి బటర్ మసాలా యాడ్ చేయాలా. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తేనే ఈయనకి డిప్యూటీ సీఎం ఇస్తారు. ఈయనకి కావాల్సిన పదవి మాత్రమే, సిగ్గు స్వరం ఏముండదు. కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు గాని డమ్మి మాత్రమే, దేనికి పనికిరాడు. అదే విధంగా మినిస్టర్ పోస్ట్ కూడా ఉంది గాని ఈయన పోయి గట్టిగా మా నియోజకవర్గానికి ఇలా రోడ్స్ కావాలి, మా నియోజకవర్గానికి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ గట్టిగా అడగలేడు.